హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాలిడ్గా అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇవ్వడమే కాదు, లైక్ ఇచ్చాక మీ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా కొంచెం దయచేసి ఇవ్వండి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అస్. ఓకే, సో ఒక క్వశ్చన్ చాలా గట్టిగా వింటున్నా సార్. నోటిఫికేషన్ వచ్చింది, స్టాండర్డ్ బుక్స్ అంటారు. మరి ఏంటి స్టాండర్డ్? ఒకసారి చెప్తారా అన్నారు. సోది లేకుండా డైరెక్ట్ బుక్స్ గురించి చలో వెళ్దాం. ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్లో చూసుకుంటే ఒక 13 to 14 మనకు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మనకి మ్యాక్సిమం కనుమరుగు అయిపోయినట్లే. తెలంగాణ హిస్టరీ ఆల్మోస్ట్ చెప్పా, ఎవరైతే ప్రో అస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం చూసుకోండి. ఇప్పుడు అడుగులు వేస్తే మాత్రం డోంట్ గో టు తెలంగాణ హిస్టరీ. తెలంగాణ మూమెంట్, మరి తెలంగాణ మూమెంట్ అయితే కానిస్టేబుల్ సిలబస్ కాపీలు ఇవ్వలేదు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు హ్యాపీ. లాస్ట్ టైం దాని వెయిటేజ్ కూడా 2-3 మార్కులు వచ్చినాయి. ఇందులో కానిస్టేబుల్, ఎస్ఏలో కాదు. ఎస్ఏ వాళ్ళు యాస్టేజ్గా మీకు ఉంది. ఈ గోల్ కానిస్టేబుల్ అయితే జస్ట్ క్విట్ ఇట్. ఈ గోల్ కానిస్టేబుల్ అయితే ఈ 2 సబ్జెక్టులు క్విట్ చేయి. ఈ నీ గోల్ ఓన్లీ కానిస్టేబుల్ అయితే, అంటే నేనేమంటానంటే ఇప్పుడిప్పుడే నువ్వు అడుగులు వేస్తే నువ్వు ఇప్పుడే అయితే ఆల్మోస్ట్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావంటే నో ఇష్యూ. తెలంగాణ హిస్టరీ కూడా ఎక్కువగా, అంటే ఫస్ట్ ప్రియారిటీ అన్ని చదవండి. ఫస్ట్ ప్రియారిటీ శాతవాహన, కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ, విష్ణుకుండిన, ఓకే. దాంతోపాటుగా వేములవాడ చాళుక్య, ఓకే. 5 చాప్టర్ చూసుకోండి, ఓకేనా. సరే, ఇప్పుడు వీటి కూడా మన బెస్ట్ బుక్స్ చూద్దాం. ఇక్కడ ఏపీ హిస్టరీ అయితే అది కూడా చెప్తా. ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఏపీ, ఎకానమీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఏపీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అరిథమెటిక్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సరే, ఒక్కొక్క బుక్ ఇండివిజువల్ మనం చూద్దాం. సో ఈ బుక్లో మీరు ఏదైనా వాడుకోవచ్చా అని చెప్పాలంటే, ఇక్కడ నేను మీకు 3 బుక్స్ డిస్ప్లే చేసిన. తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ప్రస్తుతానికైతే వీటిని నెగ్లెక్ట్ చేయండి. సో బెస్ట్ అంటే నా ఆన్సర్ విన్నర్స్, బట్ ఇది ఓన్లీ తెలుగు మీడియంలో ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే అది ఇండియన్ హిస్టరీ మన అబ్దుల్ కరీం గారిది, అది కూడా చూడండి, ఓకే. సో ఇవి మాత్రం చెప్తున్నా. తెలుగు మీడియం సో ఇక్కడనే ఆగిపోండి, ఓకేనా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దాన్ని చూసుకోండి. చూడడంతో పాటు ఇక్కడ టీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేయండి, ఓకే. తెలంగాణ హిస్టరీ అంటారా, తెలంగాణ హిస్టరీ ఇప్పుడు అంత వెయిట్ చేయడం లేదు కాబట్టి జనరల్గా మీరు టీఎన్ఆర్ బుక్ని రిఫర్ అవ్వండి, ఓకేనా. ఎవరైతే గ్రూప్ 2 టార్గెట్ అయితే మాత్రం సో వాళ్ళు అడప సత్యనారాయణ సంబంధించిన ఈ బుక్ అయితే తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఐడియా లేదు, తెలుగు ఇంగ్లీష్ ఉంది, ఓకే. సో తెలంగాణ హిస్టరీ ఇంకా మిగతా ఏమద్దు, నేను ఇప్పుడు చెప్పిన సరిపోతాయి. తెలంగాణ మూమెంట్ అంటారా, అయితే టీఎన్ఆర్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ద పోలీస్, ఓకే. సో వి ప్రకాష్ ఉంటుంది. ఇంత బర్డెన్ మాత్రం ఇప్పుడు తీసుకోకండి, ఓకేనా. సో డైరెక్ట్ గో ఫర్ ద టీఎన్ఆర్, ఓకే. నెక్స్ట్ కొన్ని దగ్గర ఇది కూడా ఉంటుంది. బెస్ట్, వీటన్నిటికంటే బెస్ట్ బుక్ ఏంటంటే నా ఆన్సర్ పిఎన్ఆర్, ఓకే. నెక్స్ట్ ఏపీ హిస్టరీ అయితే మీకు సైఎస్ఆర్ బుక్ అని, విన్నర్స్ పబ్లికేషన్ అని, రఘునందన్ రావు అని, ఇలా కొన్ని బుక్స్ ఉంటాయి, అది వేరే విషయం. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ చెప్తున్నా. అందరు లక్ష్మీకాంత్ అంటుంటారు, వద్దండి, వదిలేయండి. ఈ లక్ష్మీకాంత్ జోలికి కూడా మీరు వెళ్ళకండి. ఇది కాకుండా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈ ప్రభాకర్ రెడ్డి సార్ అని బుక్ ఒకటి ఉంటుంది. బుక్ చదివే కెపాసిటీ అందరికీ లేకపోవచ్చు. నా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, క్లాస్ చెప్తారు కదా, క్లాస్ చెప్పినప్పుడు ఆ నోట్స్ జోలికి వెళ్ళండి. ఆ నోట్స్ జోలికి వెళ్ళి మీరు కొన్ని పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూ తీసుకోండి. ఇలా నేను ప్రిపేర్ అవుతా అంటే ఈ బుక్ ఉందండి, ఇట్స్ ద బెస్ట్ సొల్యూషన్. బట్ ఈ బుక్ చదవాలంటే గట్స్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. అది బిగినర్కి హైలీ పాసిబుల్. సో నేను ఏమంటా అంటే బిగినర్స్కి దీని జోలికి కూడా వెళ్ళకండి అని చెప్తా. మీకు అర్థమవుతుంది నేను ఎట్లా మాట్లాడుతున్నా తెలుసు కదా. నేను సిన్సియర్ అండ్ సీరియస్ అండ్ ప్రో ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుతున్నా, మోడరేట్ ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు అడుగులుస్తున్న ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు అడుగులుస్తున్న వాళ్ళకి నాట్ సూటబుల్. మీ క్లాస్లో ఏమైతే టీచ్ చేస్తారో దోస్ ఆర్ వెరీ 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 ఎనఫ్, ఓకేనా. సో ఇది ప్రో ఆస్పిరెంట్స్కి మాత్రం ద బెస్ట్ సొల్యూషన్. జాగ్రఫీ, కమింగ్ టు జాగ్రఫీ, మీకు ఏడివి రమణరాజుల బుక్ విన్నర్స్ పబ్లికేషన్ అంటే ఐ ఓట్ ఫర్ ద విన్నర్స్ పబ్లికేషన్. వెరీ 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 ఎక్స్ట్రాడినరీ అండ్ సూపర్ బుక్. అండ్ ఇది ఒక్కటనే కాదు, జాగ్రఫీని మళ్ళీ మీరు కరెంట్ అఫైర్స్తో చూసుకోవాల్సిందే. ఎందుకు సార్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే రామ్సర్ సైట్స్ మొన్న వరకు ఎన్ని ఉన్నాయి ఇండియాలో? 100 ఉన్నాయి. ఈరోజు 101 ఒకటి కొత్తగా యాడ్ అయింది. మరి యాడ్ అయింది అయితే ఈ బుక్లో అయితే ఉండదు కదా, దట్ ఈస్ కరెంట్ అఫైర్ అలా అన్నట్లుగా, ఓకే. తెలంగాణ జాగ్రఫీ
తెలంగాణ జాగ్రఫీకి విన్నర్స్ పబ్లికేషన్ చూసుకుంటే అందులోనే మీకు ఇన్‌బిల్ట్‌గా వస్తుంటది. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, తెలంగాణ జాగ్రఫీ ఇంకా ఉన్నాయి. ఇవేం అవసరం లేదు. గ్రూప్ 2 కాంటెస్ట్‌లో యూజ్ అవుతాయి. ఓకే. ఏపీ జియోగ్రఫీ. ఏపీ జియోగ్రఫీ డైరెక్ట్ మీకు ఏడువి రామారావు సార్ బుక్ ఉంటుంది. ఎకానమీ. ఎకానమీకి ఏం చేస్తారంటే, సో, ఈ బుక్స్ చదవడం మీ వల్ల కాదు. అంటే ఇప్పుడొచ్చిన బిగినర్స్‌కి మాత్రం ఇవి అర్థం చేసుకొని చదవాలంటే మీ వల్ల కాదు. మై బెస్ట్ సజెషన్ ప్రిఫర్ క్లాస్ నోట్స్. ప్రిఫర్ క్లాస్ నోట్స్. ఆ నోట్స్‌తో పాటు ఈవైక్యూస్ అండ్ ఓకే. సార్ ఎనఫ్. ఒకవేళ నేను చదువుతా సార్ అంటే ఇక్కడ మీకు భారత ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ ఉంది. ఇది కాని ఎడల ఓకే నీకు మన అల్లాడి అంజయ్య బుక్ కానీ ఓకే దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ రిజిస్టర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ ఇది కాని పక్షాన ఓకేనా. సో అది కాని పక్షాన నువ్వు మన ప్రభాకర్ చోటి సార్కి సంబంధించిన ఎకనామిక్ బుక్ కానీ అది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మై ఓట్ ఫర్ విన్నర్స్ ద బెస్ట్. ఓకే. నెక్స్ట్ అర్థమెటిక్స్. సో అర్థమెటిక్స్ మార్కెట్లో ఎన్ని పుస్తకాలు వచ్చినా ఆర్ఎస్ అగర్వాల్ ఇది ఎప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ ఎప్పటికీ నిలిచిపోయే ఒక బుక్. ఓకే. కమింగ్ టు రీజనింగ్. రీజనింగ్ కూడా మ్యాక్సిమం మీరు క్లాస్లో చెప్తున్న క్వశ్చన్స్తో పాటు మీరు కొన్ని టెస్ట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. బట్ అది కానప్పుడు ఈ బుక్ అయితే తీసుకోండి. సో చాప్టర్ వైజ్గా ఎస్ఎస్సి రీజనింగ్ పినాకిల్ సంథింగ్ ఒక బుక్ ఉంటుంది. గుడ్ బుక్. ఓకే. ఈ కరెంట్ అఫైర్స్ అంటారా. సో మన దగ్గర కూడా యాక్చువల్గా మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది కానప్పుడు మీరు షైనీ డే మ్యాగజైన్స్ కూడా చూసుకోండి. సో షైనీ డే మ్యాగజైన్స్ ప్రతిరోజు ఈ రోజు పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. పేపర్లో వచ్చిన కొత్త కొత్త ఇష్యూస్ని నోట్ చేసుకుని అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే యూసెంట్ బుక్ ఒకటి బెటర్. ఇది కానప్పుడు మనకి ఇంకొక బుక్ ఉందండి, సందీప్ సార్ బుక్. ఓకే. సో సందీప్ సార్ బుక్ అది చాలా బాగుంటుంది. ఈ బుక్ సందీప్ సార్ బుక్ ఎస్పెషల్లీ ఎస్ఐపిసి కాంటెస్ట్లో తీసుకోండి. ఓకేనా. అండ్ డిఎస్సిది కూడా ఉంది. ఆ డిఎస్సిది కాదు, ఓన్లీ ఎస్ఐపిసి కాంటెస్ట్లో తీసుకోండి. సో లూసెంట్ అనేది ఎవరిగిన్, బట్ చదివే కెపాసిటీ అందరికీ చదువు. ఓకే. సో సందీప్ సార్ బుక్ ఎనఫ్. ఓకేనా. సో నెక్స్ట్ ఎన్వైర్మెంట్లో చూసుకుంటే సో ఇక్కడ బెటర్ ఏంటంటే దిస్ ఆల్సో విన్నర్స్. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్ ఇక్కడ చూసుకుంటే బాగా పబ్లికేషన్ బుక్. ఓకే. సో ఈ గైస్ బుక్స్ అన్నారు కదా. సో దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్ నేను చూసినవి. ఇవి ఒక్కొక్క బుక్ని 100 టైమ్స్ చదవండి. 100 బుక్స్ని ఒక్కసారి చదవడం కాదు, ఒక బుక్ని 100 టైమ్స్ చదవండి. అలా మీరు ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం అంటే మీరు చూస్తున్న 90% ఆఫ్ ది పేపర్ ఇప్పుడు నేను చూపించిన బుక్స్లో మాత్రమే వస్తుంది. అవి తప్ప ఇంకోటి లేదు. ఇది కాకుండా సో వాడోడు ఇచ్చిండు, వీడోడు ఇచ్చిండు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, చిన్న మెటీరియల్స్ ఉంటాయి. అవి చదివితే ఉద్యోగం కష్టమండి. రియాలిటీని యాక్సెప్ట్ చేయడం కొంచెం నేర్చుకోండి. నేను మాట్లాడే మాటలు మీకు కఠినంగానే ఉంటాయి. బట్ యాజ్ ఏ బ్రదర్ ఆఫ్ యూ, మీ అన్నయ్యగా, తమ్ముడిగా, మీ వెల్విషర్గా సో నేను ఒక మాట చెప్తున్నా. ఓకే. సో ఈ మాట మాత్రం డెఫినెట్గా తీసుకోండి. నేను మీ మంచి కోరి మాత్రం చెప్తున్నా. కోర్స్ నేను మాట్లాడే మాటలు కొన్ని మీకు గుండెలో గుచ్చుకోవచ్చు. ఇంత రియాలిటీని ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని. సో ప్లీజ్ ట్రై టు టేక్ ఇట్. మీరు దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించిన బుక్స్ చదవడం అంత సింపుల్ అయితే కాదు. కైండ్ ఆఫ్ అనదర్ డిగ్రీ. మీరు డిగ్రీకి 3 ఏళ్ళు కూర్చుంటారు కదా, ఇప్పుడు మీకు 2 నెలలు టైం పడుతుంది. బట్ ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ బుక్స్ కంటే బెటర్ సొల్యూషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అయినా ప్రిఫర్ చేయండి, లేదంటే ఆన్లైన్లో కోచింగ్ సెంటర్ అయినా ప్రిఫర్ చేయండి. ఈ రెండిట్లలో బెస్ట్ వర్కౌట్ అంటే ఆఫ్లైన్ జరుగుతుంది. ఎన్ని ఆన్లైన్లో వచ్చినా ఆఫ్లైన్లో కూర్చొని విన్నదానికి దీనికి చాలా తేడా ఉంటుంది. బట్ ఆఫ్లైన్ ఎవరికి బెస్ట్ సూటబుల్ అంటే ఎవరైతే ఇంటి పట్టున ఉండి గర్భిణులు కానీ, గృహిణులు కానీ, హోమ్ మేకర్స్ కానీ, సో జాబ్ చేసి ఈవినింగ్ ఇంటికి కానీ వాళ్ళకి మాత్రమే సూటబుల్. ఇవి ఏం లేవని లైఫ్లో అంటే గో ఫర్ ఆఫ్లైన్. ఆఫ్లైన్కి వెళ్తే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ర్యాప్టర్ అకాడమీ చూసుకుంటే మనం ఒక సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే మనం అదే రోజు ఆ టాపిక్ టెస్ట్ పెడుతున్నాం. సో ఒక్కసారి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడగండి, ప్రతిరోజు టాపిక్ టెస్ట్ పెడతారు అబ్బాయి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మీకు నమ్మకం లేదంటే మన హన్మకొండకు వచ్చి ఒక్కసారి మన స్టూడెంట్స్ని అడగండి, ప్రతిరోజు టాపిక్ టెస్ట్. సో ఇంత ఓపికగా మేము డే 1 నుంచి వరకు దీన్ని కండక్ట్ చేస్తూనే వస్తున్నాం. ఈ టాపిక్ టెస్ట్ ఏంటంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ గ్రాండ్ టెస్ట్ కంటే ఈ టాపిక్ టెస్ట్ యొక్క పవర్ చాలా హ్యూజ్ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినావు, వేదిక్ కల్చర్ చదివినావు, బుద్ధిజం జైనిజం చదివినావు, మగధ చదివినావు, మౌర్య చదివినావు, గుప్త చదివినావు. ఇవన్నీ చదివి
మీద ఒక 100 క్వశ్చన్, ఇదొక 100 క్వశ్చన్, 100 క్వశ్చన్, 100 క్వశ్చన్‌లు, ఒక 100, అప్పుడు నువ్వేమైతావు? యూ విల్ బికమ్ ప్రో అవుతావు. అలా ప్రో అవ్వాలంటే ఒక టాపిక్ అయిపోయాకే మీరు టాపిక్ టెస్ట్ చేయండి. లేదు అంటే మాత్రం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే షేర్ చేయండి. మళ్ళొక వీడియోలో